ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్ రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లలో తడబడినప్పటికీ ఆ తర్వాత కుదురుకుంది. దాదాపుగా గెలిచినంత పని చేసింది. కానీ మిడిల్ ఓవర్లలో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఇక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో పవేల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చివరి ఓవర్ తాను ఊహించలేకపోయాను. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేయడానికి రావడం చూసి ఆగిపోయానని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ ను గెలిపిస్తాడనే నమ్మకం కలిగిందని పేర్కొన్నాడు. ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఎదుర్కొన్న అనుభవం అతనికి ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో తాము గెలుస్తామని అనుకోలేదని, డ్రా కావడమో లేక ఓడిపోవడమో ఖాయమని భావించానని చెప్పుకొచ్చాడు. చివరి బంతికి వికెట్ పడుతుందని అస్సలు ఊహించలేదని అన్నాడు. గత 2 మ్యాచ్ల్లో హెన్రిచ్ క్లాసెన్ తో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుందని నితీష్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ను నిర్మించడం, క్రీజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌలర్ పై ఎదురుదాడికి దిగలేనిది తన గేమ్ ప్లాన్ గా వివరించాడు. అదే సమయంలో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ రావడంతో తన పని మరింత సులువైందని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చేయగల నిజమైన ఆల్రౌండర్ గా ఎదగడం తన లక్ష్యమని వివరించాడు.